జస్ట్ ఎ మినిట్. ఓకే, క్యారీ ఆన్. నాకు తెలుసురా మీరిక్కడ కాపలా కాస్తారని. అందుకే నా జాగ్రత్తలో నేను వచ్చాను. మీకు భయపడి నా లవర్ని నేను కలవకుండా ఎలా ఉంటాను? నా దారిలో నాకుంటాయి. వాళ్ళు నన్ను బెదిరిస్తున్న విషయం నీకు చెప్పలేంతారా? ఎవరో ఒకరు నిన్ను ఫాలో అవుతున్నారనే విషయం తెలిస్తే నువ్వు డిస్టర్బ్ అవుతావు. ఇప్పటికీ ఆ సిఐ ప్రకాష్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు. ఇప్పుడు ఈ టెన్షన్ కూడా నీకు రానివ్వను. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఈరోజు నేను కూడా నీతో కలిసి డెలివరీ ఇవ్వడానికి వస్తున్నాను. నిజంగానా? అవును, ఈరోజు మొత్తం నీతోనే ఉంటాను. అందుకే ఈ డ్రెస్ వేసుకుని వచ్చింది. ఎలాగో డ్రెస్ కొన్నావు కదా, మా సార్తో చెప్పి డెలివరీ బాయ్ ఉద్యోగం కూడా ఇప్పించరా? ఇప్పించు, కానీ మనిద్దరం కలిసి డెలివరీ ఇచ్చేలాగా పోస్టింగ్ ఇవ్వమను. అలాగే చేస్తాను. అబ్బా ఆశ. సరే, టైం అవుతుంది, ముందు వెళ్దాం పదా. నా బైక్లో వెళ్దాం. సార్ వాళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు సార్. ఎవర్రా? అదే సార్, తారా మేడం, ఆ డెలివరీ బాయ్. వెళ్ళనీరా. వాళ్ళు వెళ్తే ఏంటి ప్రాబ్లమా? వాళ్ళేదో ఫుడ్ డెలివరీకి వెళ్తున్నారు, మనం ఎందుకు డిస్టర్బ్ చేయటం? ఆ అభిరామ్ గాడు వస్తే అప్పుడు వాడి సంగతి చూడాలి. చలో. తారా మేడం వెళ్ళిపోయారు కదా, ఇంకా మనం ఎందుకు ఇక్కడ? వెళ్దాం పదండి. ఒక అడవిలో ఒక ర్యాబిట్ ఉండేది. టైగర్ వచ్చింది, గుర్రనింది. అప్పుడు ర్యాబిట్ భయపడిపోయింది. అయ్యయ్యో, అవునా? దాని తర్వాత? అప్పుడేమో టైగరు. చంద్రిక, టాబ్లెట్స్ వేసుకో. ప్రిన్సీ, అమ్మని పడుకోనీయకుండా ఎందుకు అల్లరి చేస్తున్నావు? అయ్యో, తనేం అల్లరి చేయడం లేదండి, నాకు మంచిగా కబుర్లు చెప్తోంది. అలా వదిలేసావంటే తెల్లబార్లు కబుర్లు చెప్తూనే ఉంటుంది చంద్రిక. నీకు అసలు రెస్ట్ అనేదే ఉండదు. నేను రెస్ట్ తీసుకోవడం తప్ప ఇప్పుడు చేయగలిగిందే ఉందండి. ప్రిన్సీ ఉంటే నాకు కాలక్షేపమైనా అవుతుంది. ఉండనివ్వండి. సరే, నీ ఇష్టం చంద్రిక. ప్రిన్సీ, నువ్వు చెప్పు. అప్పుడేమో ఎలిఫెంట్ వచ్చిందంట. నేను మాట్లాడతాను కదా. మీరు నుండి వాడు వస్తున్నాడు. శివరాం, ఏంటమ్మా? వస్తారలేరా? ఏంటమ్మా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలరా. ఏంటి నాన్న? ఇదిగో, మేం మాట్లాడాక నువ్వేం ఫీల్ కాకూడదు, నిజం చెప్పాలి. ఏంటి నాన్న ఈ కండిషన్స్? అసలు విషయం ఏంటో చెప్పండి. ఏం లేదురా, నీ జీవితం ఏమిటా అని నేను మీ అమ్మ చర్చించుకుంటున్నాం. అప్పట్లో వద్దురా అని చెప్తే వినకుండా హారికని వెంటపడి పెళ్లి చేసుకుని నువ్వు తిప్పలు పడ్డావు. మమ్మల్ని నానా యాతనలు పెట్టింది. ఆ మహాతల్లి నీ జీవితంలోంచి వెళ్ళిపోయినందుకు ఆనందపడాలో, రేపు నీ జీవితం ఏంటా అని బాధపడాలో అర్థం కావట్లేదురా. నా జీవితం ఏముందమ్మా? ప్రిన్సీని చక్కగా పెంచాలి, తనకు అన్ని ముచ్చట్లు తీర్చాలి. అదొక్కటే నా లక్ష్యం. కానీ నువ్విలా జీవితాంతం
ఒంటరిగా మిగిలిపోతావా? ఈరోజు కాకపోయినా వయసు మీద పడిన తర్వాతైనా తోడనేది చాలా అవసరం రా. ఒరే శివ, మేము నీకోసం ఎంత వెతికినా సరే చంద్రిక లాంటి మంచి అమ్మాయి దొరకదురా. ఎందుకు చెప్తున్నావో అర్థం చేసుకో. చేతిలో బంగారాన్ని పెట్టుకుని ఊరంతా వెతకటంలో అర్థం లేదురా. నా మాట విని నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోరా. ఏంటమ్మా మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? మీకు నేను ఇంతకు ముందే చెప్పాను, ఇలాంటి మాటలు తను విన్నదంటే చాలా బాధపడుతుందని. నా మాట వినండి, ఇంకెప్పుడు ఇలాంటి ప్రస్తావన తీసుకురాకండి. ఆ అమ్మాయి బాధపడుతుందో లేదో తర్వాత సంగతి. ముందు నీ మనసులో మాట చెప్పు. ఎందుకంటే నువ్వు సరేనంటే మేం ఏం చేయటానికైనా కుదురుతుంది. ఆ అమ్మాయితో మేం మాట్లాడతాం రా. అది కాదు నాన్న. ఒరే, ఇదంతా కాదురా. సూటిగా నా కళ్ళల్లోకి చూసి ఒకే ఒక్క మాట చెప్పు. ఆ అమ్మాయింటి నీకు ఇష్టం ఉందా లేదా? ఆ అమ్మాయి నీకు భారీగా వస్తే నీ జీవితం, నీ కూతురు జీవితం బావుంటుందనే నమ్మకం నీకుందా లేదా? అది చెప్పు. అమ్మా, నా మనసులో ఏముందో అన్నది ఇంపార్టెంట్ కాదు. చంద్రిక మనసును తెలుసుకునే ప్రయత్నం చేయండి. రెండో పెళ్లి వారిని, అందులోనూ ఒక పాప ఉన్నవారిని పెళ్లి చేసుకోవాలని ఏ ఆడపిల్ల అనుకోదు. అలా అనుకుంది అంటే దాని వెనకాల చాలా బలమైన రీజన్ ఉండాలి. చంద్రికకి జీవితంలో ఎంతో ఎదగాలనే ఆశ ఉంది. తనకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి. అవి తను అధిగమించాలి అంటే చాలా కష్టపడాలి. తన కలలని, ఆశలని పెళ్లి పేరుతో నాశనం చేయాలని నేను అనుకోవడం లేదు. దయచేసి తన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పటికే నా వల్ల తను చాలా బాధలు, కష్టాలు పడింది. ఇప్పుడు ఇంకా తన జీవితాన్ని ఇబ్బందులోకి నెట్టలేను. ఏంటండి వీడిలా మాట్లాడుతూ ఉంటే ఇక మనమేం చేయాలి? అది కాదు లక్ష్మి, వాడి మాటల్లో సరిగ్గా గమనించావా? చంద్రిక అంటే నీకిష్టమా లేదా అంటే ఇష్టం లేదని మాత్రం చెప్పడం లేదు. చంద్రిక మనసులో మాట తెలుసుకోవాలి అంటున్నాడంటే ఆ అమ్మాయి సరేనంటే వీడికి ఇష్టమన్నట్టే కదా. అంతేనంటారా? మరి అంతకంటే ఏం చెప్తాడు లక్ష్మి? ఇక ఇప్పుడు మిగిలింది మనం చంద్రిక మనసు తెలుసుకోవటం, తనని ఎలాగైనా ఒప్పించటం. నిజంగా చంద్రిక నా ఇంటి కోడలైతే ఈ జీవితానికి ఆనందం ఒక్కటి చాలండి. ఓహో, ఇలా కూడా జరుగుతున్నాయన్నమాట. బాగుంది. అమ్మా హారిక, ఏంటి ఎక్కడికి బయలుదేరావు? ఈరోజు నేను నా పాపను చూడ్డానికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది కదా, వెళ్ళి దాన్ని చూసి ప్రిన్సీతో కొంచెం టైం స్పెండ్ చేసి వస్తాను. అమ్మా జాగ్రత్త అమ్మా. ఆ ప్రకాష్ గాడు అసలే నీ మీద పగబట్టి ఉన్నాడు. ఏమైనా చేస్తాడో ఏమో, కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. ఎవరమ్మా? అది తెలిసిన వాళ్ళే. హలో హలో హారిక, ఏం చేస్తున్నావు? సార్, మీకు ఒకసారి చెప్పాను, మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను చెప్పేది ఒకటే, నాకు అలాంటి ఆలోచనలు లేవు. దయచేసి నా టైం వేస్ట్ చేయకండి.
నేను నా పాపను చూడ్డానికి వెళ్ళాలి. నీ టైం వేస్ట్ చేయడం కాదు, నువ్వే నా టైం వేస్ట్ చేస్తున్నావు. నీకు అనవసరంగా వారం రోజులు టైం ఇచ్చి వేస్ట్ చేశాను. నాకు అర్జెంట్ డ్యూటీ పడింది, సో షెడ్యూల్ మారిపోయింది. కాబట్టి నీకిచ్చిన వారం రోజుల గడువు ముగిసిపోయింది. నీకు లొకేషన్ షేర్ చేస్తున్నాను, నువ్వు వెంటనే గెస్ట్ హౌస్కి వచ్చాయి. సార్, మీరేం మాట్లాడుతున్నారు? చెప్పాను కదా టైం వేస్ట్ చేయొద్దని. వారం రోజుల తర్వాత అయినా ఈ రోజైనా నువ్వు నాకు లొంగిపోక తప్పదు హారిక. సో నా టైం వేస్ట్ చేయకు. అది కాదు సార్. ఏయ్, నోరు మూసుకుని చెప్పింది విను. ఈ రోజు 7 గంటలకల్లా నువ్వు గెస్ట్ హౌస్కి రావాలి. లేదంటే 7:30కి నీకోసం పోలీసులు వస్తారు. నువ్వు ఎక్కడుంటే అక్కడ అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత నేనే నీ మీద ఎన్ని రకాల సెక్షన్లు పెట్టాలో అన్ని రకాల సెక్షన్స్ పెట్టి నేనే నిన్ను జైలుకి తీసుకుపోతాను. ఆలోచించుకో. లొకేషన్ షేర్ చేస్తున్నాను, చూసుకో. Harika, I'm waiting for you. అమ్మా, ఏంటమ్మా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నిజం చెప్పు. ఆ సిఐ గాడే కదా ఫోన్ చేసింది, ఏమంటున్నాడు? అదేం లేదులేండి, నేను నా కూతురు దగ్గరికి వెళ్తున్నాను. తెగించేసిందన్నమాట. పాపం, ఏం చేస్తుంది? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు లేరా? శివరామ్ గారు, శివరామ్ గారు. హలో భరత్ గారు, రండి రండి రండి. హలో శివరామ్ గారు. హలో. చంద్రిక లోపల గదిలో ఉందండి, వెళ్ళండి. థ్యాంక్ యూ. చంద్రిక, ఈ జ్యూస్ తాగమ్మా. వద్దమ్మా. పర్లే, తాగమ్మా. హలో చంద్రిక, హౌ ఆర్ యూ? నమస్తే అమ్మా. ఫీలింగ్ బెటర్? బానే ఉన్నానండి, కూర్చోండి. ఏమండి, ఫ్రూట్స్? వావ్, ఈ చీరలో మీరు చాలా అందంగా ఉన్నారు. యు ఆర్ లుకింగ్ గార్జియస్. బాబు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎలా ఉన్నారు? పర్వాలేదండి, మంచిగానే ఉంది ఇప్పుడు. ఈ ఇంట్లో అందరూ నన్ను చాలా మంచిగా చూస్తున్నారు. కాలు కింద పెట్టనియట్లేదంటే నమ్మురి. మా ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చినా, ఇప్పుడు ఇంత మంచి మనుషుల్ని సంపాదించుకున్నా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. యాక్చువల్లీ తనకి టాబ్లెట్ ఇవ్వాల్సిన టైం అయింది. అవునా? ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి, నేను టాబ్లెట్ ఇస్తాను. అయ్యో, మీకెందుకు సార్ శ్రమ? ఇందులో శ్రమ ఏముంది? చంద్రికకి ఇలాంటి చిన్న సహాయమైనా చేసే అవకాశం నాకు ఇవ్వండి శివరామ్ గారు. అలాగే సార్, ఇదిగోండి, ఇందులో ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. టాబ్లెట్స్ కూడా ఇందులోనే ఉంటాయి, మీరే ఇవ్వండి.
ఇదిగోండి, వేసుకోండి. అందులో వీటితో పాటు పెయిన్ కిల్లర్ కూడా ఒకటి ఉంటుందండి, అది కూడా ఇవ్వండి. వద్దండి, పెయిన్ కిల్లర్ వేసుకుంటే మత్తుగా ఉంటుంది. ఇప్పుడు వద్దు. వేసుకోలేదంటే పెయిన్ తట్టుకోలేవు చంద్రిక. వద్దండి ప్లీజ్. నేను వేస్తానులేండి. ఓకే సార్. ఈ ఒక్క టాబ్లెటే కదా, వేసుకో. వద్దండి. చిన్నపిల్లలాగా అలా మారం చేస్తే ఎలాగా? వేసుకో. వాటర్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కూర్చోలేను, పడుకుంటానండి. అలాగే పడుకో, దాందే ఉంది. అమ్మ చంద్రిక, ఒక్క నిమిషం. అలాగే కూర్చోమ్మా, దిష్టి తీస్తాను. దిష్టి ఎందుకమ్మా? ఈ చీర కట్టుకున్న తర్వాత నిన్ను చూసిన వాళ్ళందరూ నువ్వు బావున్నావు అంటూ తెగ పొగిడేశారమ్మా. దిష్టి తగులుంటుంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అయిన వాళ్ళ దిష్టి, కాని వాళ్ళ దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి. ఏది ఒకసారి ఉమ్మే. నేను హెల్ప్ చేస్తాను. చంద్రిక, ఎప్పటి నుంచో నీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను. నువ్వు వెంటనే ఏం చెప్పక్కర్లేదు. నేను చెప్పేది పూర్తిగా విని ఆ తర్వాత నువ్వు రియాక్ట్ అవ్వు. అది చెప్పేస్తున్నాను. గివ్ మీ ఏ మినిట్. అది చంద్రిక, నా మనసులోని మాట చెప్పేస్తున్నా. నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కానీ ఐ మీన్ లవ్ విత్ యూ చంద్రిక. నిన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం నీతో కలిసి ఉండాలని అనుకుంటున్నాను. ఐ లవ్ యూ చంద్రిక. ఏమంటావు? చంద్రిక, 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 చంద్రిక. చంద్రిక. ఏంటి సార్, ఏమైంది? అది నేను మాట్లాడుతుంటే నిద్రపోయింది.
పెయిన్ కిల్లర్ వేస్తే అంతేనండి, వితిన్ మినిట్స్లో నిద్రపోతుంది. మళ్ళీ 2 గంటల దాకా లేవదు. అయితే నేను చెప్పింది ఏది తను వినిపించుకోలేదా? ఓకే శివరామ్ గారు, ఇక నేను బయలుదేరుతాను. కాఫీ తాగి వెళ్తురుగా ఉండండి. లేదు, నాకు అర్జెంట్ పని ఉంది. మరోసారి వచ్చి కలుస్తాను. ఉంటానండి. ఓకే అండి. రా హారిక, ఇన్ని రోజులకి నా కోరిక తీరబోతుంది. వస్తావు, రావాలి. నీకు వేరే ఆప్షన్ లేదు హారిక. ఇంకా రాలేదేంటి? ఆ? వచ్చేసావా హారిక? వచ్చాయి వచ్చాయి. ఎస్, చంద్రిక, నిన్ను మర్చిపోవడం నా వల్ల కావట్లేదు. రే భరత్, తలుపు తీ. ఇంతసేపు ఏం చేస్తున్నావు? చంద్రిక, చెప్తా, నీ సంగతి చెప్తా.